హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మహేష్ అన్న దగ్గర ఉన్నాము, రామోజీ ఫిలిం సిటీ దగ్గరలో. మనకు మన ఛానల్ తరపు నుంచి ఎంతమంది రైతులు ఉన్నారో చూసే వ్యూవర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ చూసుకున్నట్లయితే మహేష్ అన్న దగ్గర ఒక కపిలా వచ్చింది, మార్నింగ్ సైవాల్ లోడ్ వచ్చింది. డీటెయిల్ గా తెలుసుకుందాము. అన్నగారు అయితే ఈ కపిలా కొన్నారు రావు సంక్రాంతి టైంలో. ఏం రేట్ కొన్నారు ఏందనేది డీటెయిల్ గా తెలుసుకుందాం. అన్న నమస్కారం. అన్న సంక్రాంతి శుభాకాంక్షలు అన్న. ఇంకా ఇక్కడ మనకు ఇక్కడ విజయవాడ రోడ్ నుంచి రామోజీ ఫిలిం సిటీ నుంచి 2 కిలోమీటర్స్ ఉంటది అన్న ఫామ్. అన్న మీ పేరు అన్న? అమీర్ భాయ్. ఎక్కడి నుంచి వచ్చిరా అన్న? నిజామాబాద్ డిస్ట్రిక్ట్. నిజామాబాద్. ఎన్ని ఆవులు కొన్నారు? మనం అన్న దగ్గర 8 కొన్నాం. 8 ఆవులు కొన్నారు. మొత్తం సైవాలు కొన్నారా? సైవాలు ఉన్నాయి, కాంక్రేజ్ ఉంది, రాటి ఉంది. ఓకే. ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ ఆవు ఉంది కదా, మొత్తం 8 ఆవులు ఏం రేట్లలో ఎలా అనిపించింది? రేట్ ఏ విధంగా ఉంది అన్న దగ్గర? ఎలా ఉంది అన్నది? అన్న మాకు పరిచయం అయిపోయింది కాబట్టి మాకు వర్కౌట్ రేట్లు ఇస్తుండు. ఓకే. అన్ని ప్రెగ్నెంట్ ఉన్నాయి? ఈయన కూడా కొని 2 ప్రెగ్నెంట్ ఉన్నాయి. ఓకే. ఎంత మిల్కింగ్ గ్యారంటీతో ఇచ్చిండు? 4 లీటర్స్, 5 లీటర్స్, 3.5 లీటర్స్, ఒక్కొక్క దాన్ని బట్టి, దాని సామర్థ్యాన్ని బట్టి. అంతే. 3, 4, 4.5, 5 లీటర్లు. ఓకే. ఈ బ్లాక్ కొన్నారు. క్వాలిటీ చూడండి, నెంబర్ 1 క్వాలిటీ. ఒకసారి వెనక జరగన కొంచెం గుంజన్న ముంగలి. టోటల్లీ కపిలా, టోటల్లీ బ్లాక్ ఉంది. రౌండ్ మొత్తం బ్లాక్, లైట్ బ్రౌనిష్ కలర్ ఉంది. బ్యాక్ చూడొచ్చు, చాలా సూపర్ ఉంది ఆవు. చూడొచ్చు, అన్నగారు కొన్నారు. ఇది కూడా ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది అన్న? 2 months లో డెలివరీ అవుతుంది. ఓకే, 2 months లో డెలివరీ అవుతుంది అంట. ముంగలు గుంజండి అన్న. ఈ పాల కోసం కాకుండా కానీ పెంచుకోనికి కొనాలి ఇలాంటి ఆవులు. చూసుకోవచ్చు అన్న దగ్గర. నిజామాబాద్ నుంచి వచ్చి కొన్నారు. ఇదే బండిలో పోతున్నాయన్న? బండి తీసుకొచ్చారు. ఓకే. ఓకే. 120కి ఇచ్చినాం అన్నది. ఇది 120కి ఇచ్చారు. 1,20,000. ఇది ఒక ఆవు. మిగతా ఆవులన్నీ మిగిలింది ఇంతకు ముందు ఇచ్చినా, ఇప్పుడు ఇచ్చిన అది 70,000. 70,000 ఒక తార్ పార్కర్. ఇది ఇంకోటి తీసుకుంటాను. వేరేదా? ఓకే. ఈ లెక్క ఇంకెవరికి లేక తార్ పార్కర్ ఇది చూసుకోవచ్చు. ఎక్కడి నుంచి తెప్పించారు అనేది? పంజాబ్ నుంచి వచ్చినాయి. పంజాబ్ నుంచి వచ్చినాయి. ఓకే. ఈ ఒక్కదానికి హైయెస్ట్ కాస్ట్ అనేది ఒకటి. మిగతా అన్ని మిగిలిన మనకు 60 నుంచి 80. 60 నుంచి 80. ఓకే. ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది అన్న? ఇది కదన్నా 4, 5 ఇస్తుంది అన్న. 4, 5 ఇస్తుంది. ఓకే. చూసుకోవచ్చు, చాలా ప్రశాంతంగా ఉంది ఆవు. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఆవు చూసుకోవచ్చు. చాలా అంటే చాలా ఉంది. ఇది ఒకట. ఓకే. ఇది ఎంతకు ఇచ్చిరన్న? ఇది 70కి ఇచ్చినాం. ఫస్ట్ లాక్టేషన్ అన్న? ఫస్ట్ లాక్టేషన్. ఓకే. ఈయనకి ఎన్ని రోజులు అవుతుంది? ఇది 2 months టైం ఉంది. 2 months టైం. ఓకే. 2 months. తార్ పర్కర్ 2 సేమ్ ఉన్నాయి చూడండి. సేమ్ ఉన్నాయి. ఓకే. ఒకటి ఇచ్చిరా ఇందులో? ఒకటి ఇచ్చినాం. అది ఉన్నది. ఓకే. చిన్నగా ఉంది. ఫస్ట్ లాక్టేషన్. టైం ఎంత పడుతుంది? టైం ఇది కూడా 2 months టైం ఉంది. 2 months టైం ఉంది. ఇది కూడా 2 months టైం ఉంది. ఇది కూడా 2 months. దూడలు తెప్పించారు మొత్తం ఈ ఫర్స్. ఎందుకంటే పెంచుకోవాలనే తార్ పార్క్ అనేది కమర్షియల్ గా కాకుండా ఇంట్లో ఇంట్రెస్ట్ తో ఉన్న వాళ్ళు తీసుకుంటారు ఈ బ్రీడ్ ఎక్కువ. అవును. ఇంట్లో పెంచుకోవడం కోసం కాబట్టి కొంచెం టైం ఉన్నది అయితే వాళ్ళకి సెట్ అవుతుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది అని చెప్పి టైం ఉన్నాయి తీసుకొచ్చాం. చెక్ చేయించారా? చెక్ చేయించిన. ఇక్కడికి వచ్చినాక కూడా డాక్టర్ తో చెక్ చేయించిన. ఓకే. 8 months ఉన్నాయి. 7 months. 7 months. 7 months ఉన్నాయి. 2 కూడా 7 months చూడవచ్చు. మంచిగా ఉన్నాయి ఆవులు కూడా. ఇది ఏంటంటే 2-3 days లో సెట్ అయితే, ఎందుకంటే చాలా దూరం 2000 కిలోమీటర్ నుంచి వచ్చినాయి. కాళ్ళ నొప్పులు కూడా పోలే ఇంకా. ఓకే. ఇప్పుడే మార్నింగ్ దిగింది. ఇక్కడే ఉంది. ఓకే. వేరే చూపెట్టాలన్నా? ఇది కూడా సెకండ్ లాక్టేషన్. ఈ సెకండ్ లాక్టేషన్. ఓకే. ఇది 1.5 months టైం ఉంది. 1.5 months టైం. 2 months వేసుకోవచ్చు. 2 months వేసుకోవచ్చు. ఓకే. మొత్తం తార్ పార్కర్ వచ్చినాయన్న ఈ లోడ్ లో? తార్ పార్కర్ అన్న 4 తార్ పార్కర్ వచ్చినాయి. 4 తార్ పార్కర్ వచ్చినాయి. ఇది రఫ్ బ్రీడ్ తార్ పార్కర్ చూసుకోవచ్చు. ఆవు కూడా ఇది అన్న. ఇది చెప్పండి. ఇది థర్డ్ లాక్టేషన్ అన్న. ఓకే. థర్డ్ లాక్టేషన్ ఉంది. ఓకే. ఇది కూడా 2 months పెట్టుకోవచ్చు అన్న. డెలివరీ 2 months లో డెలివరీ అయితే. 2 months లో డెలివరీ అయితే. ఓకే. ఫస్ట్, సెకండ్, థర్డ్ లాక్టేషన్. ఓకే అన్న. ఇక్కడ ఇది సాయివాల్ అన్న, ప్యూర్ సాయివాల్ ఉంది. చూసుకోవచ్చు. హంప్ క్వాలిటీ కానీ బొడ్డు కూడా చూసుకోవచ్చు. ఇవన్నీ క్యారెక్టర్స్ ఉన్నాయి ఇందులో. చాలా ప్యూర్ బ్రీడ్ అన్న. దాదాపు సాయివాల్ ఇంత ప్యూర్ బ్రీడ్ రెగ్యులర్ గా దొరకట్లేదు. అవును, రెగ్యులర్ గా దొరకట్లేవు అవి. ఓకే. చాలా బాగుంది. దాని హంప్ క్వాలిటీ చూడండి, కండిషన్ చూడండి. రోడ్ లో దిగినా గానీ దాని యాక్టివ్నెస్ చూడండి. అవును. బ్రీడ్ అయితే మస్తుంది. చాలా బ్రీడ్. ఇన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది అన్న? ఇది 1 month టైం ఉంది అన్న. 1 month లో డెలివరీ అవుతుంది. ఓకే. ఇది అన్న? ఇది కూడా ఇది 1.5 months టైం ఉందన్న. 1.5 months. మంచిగా ఉంది. అన్ని లేట్ ఇనే తెప్పించారు. ఎందుకంటే ఇప్పుడున్న వెదర్ కండిషన్ కి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ లో
దూడలు చనిపోతున్నాయి. ఓకే అందుకోసమనే డెలివరీ తీసుకురాలేదు. ఓకే అక్కడ పంజాబ్ లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టెంపరేచర్ 5 డిగ్రీలు ఉందన్న. ఓకే 5 డిగ్రీల టెంపరేచర్ లో ట్రావెలింగ్ లో కష్టమవుతుందని దూడలు చెప్పి చనిపోతాయి. దూడలు చనిపోతాయి. వచ్చినాక మనకు ఆవు వేస్ట్ అయిపోతుంది. అవును. ప్లస్ అందుకనే ఆ ఉద్దేశంతోనే మినిమం 1 మంత్ టైం ఉన్నది తీసుకొచ్చాను. ఈ క్వాలిటీ చూడండి, ఆవు క్వాలిటీ నెంబర్ 1 బ్రీడ్ ఇది, చూసుకోవచ్చు మీరు లైవ్ లో చూస్తే. ఇంకా అదైతే ఈసారి లోడ్ అయితే మంచి మంచి ఆవులు వచ్చినాయి, అన్ని ఫస్ట్ లాక్టేషన్ దూడలు వచ్చినాయి, ప్రెగ్నెంట్ దూడలు వచ్చినాయి. ఇందులో ఇంకా ఏది ఉన్నాయన్న? ఇది తార్ పార్కర్, ఇది ఇంకొకటి తార్ పార్కర్. రైట్, ఇది ఒకటి అయిపోయింది. ఇది సెకండ్ లాక్టేషన్ అన్న. ఓకే, ఇది కూడా ఇది 1.5 మంత్ టైం ఉంది. 1.5 month సెకండ్ లాక్టేషన్. ఓకే, బాగుంది ఆవు. ఓకే, ఎంత ఇస్తుంది మిల్క్? ఇది 5 ఇస్తుంది. మొత్తం మనం 4-5 లీటర్ పెట్టుకోవచ్చా? ఫస్ట్ ఈతకైతే 4 లీటర్, సెకండ్ ఈతకైతే 5 లీటర్. ఇది కూడా బ్రీడ్ క్వాలిటీ చూడండి. అవును, ఎంత బాగుంది బ్రీడ్. దీని హంపు చూడండి, చూసుకోవచ్చు. ఇవి మనకు 80 కన్నా ఎబో ఉండా రేట్ లేదన్న. ఏదన్నా ఇట్లనే బ్లాక్ కలర్ అట్లా వస్తూనే ఉంటుంది. ఓన్లీ కాపీలో అలాంటివి మాత్రమే రేట్ ఎక్కువ ఉంటాయి. మిగిలిన అన్ని కూడా మనకు 60 నుంచి 80 ఉంటాయి. గిరి అయితే 70 నుంచి 90 వరకు. గిరి ఎప్పుడు వస్తుంది లోడ్? గిరి 1 వీక్ పడుతుంది. ఫెస్టివల్ తర్వాత వస్తుంది. ఫెస్టివల్ తర్వాత వస్తుంది. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ అంతా దొరుకుతుందా? పంపిస్తామన్న. అంతా పంపిస్తాం. మొత్తం ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ మనకు వాళ్ళ ఇంటికి చేర్చే బాధ్యత మనది. ఓకే, ట్రాన్స్పోర్ట్ ఇష్యూ అనేది మనది. ఓకే అన్న. ఇది గిర్లాండ్ ఉందన్న, చాలా బాగుంది. ఇది కూడా గిర్లాండ్. కొంచెం జెర్సీలో మిక్స్ ఉందా? లేదన్న. ఓకే, సాయివాల్ ప్లస్ గిర్ మిక్స్. అచ్చా, సాయివాల్ గిర్ ఉందన్న. ఓకే, చూసుకోవచ్చు. ఇది డెలివరీ అయిందన్న, ఫీమేల్ కాఫ్ ఉంది. డెలివరీ అయింది ఫీమేల్. ఎంత మిల్క్ ఉంది? మనం ఈ రోజు వచ్చిందన్న, మనకైతే వాళ్ళు చెప్పడం 5 చెప్పారు. ఓకే, మనం మన కస్టమర్ కూడా 5 చెప్పిస్తాం. 5 మనకి ఎక్కువ చెప్పము. ఓకే, కాకపోతే దీని కండిషన్ ప్రకారం అయితే మంచిగా దాన పెడితే 6 లీటర్లు ఇస్తాం. 6 లీటర్లు ఇస్తాం. ఇప్పుడైతే ఎంత ఉన్నాయి మిల్క్? ఇప్పుడు మనం ఈ రోజు వచ్చిన పిండి మనం 4 లీటర్లు పిండినాం. 4 లీటర్లు పొద్దుగాల పిండారు. ఓకే, వచ్చిన రోజే మొత్తం పిండదు కాబట్టి 4 లీటర్లు పిండాం. 4 లీటర్లు పిండారు. ఓకే, ఫస్ట్ ఒక 2 days దాకా తక్కువ ఇస్తే తర్వాత నుంచి సెట్ అయిపోతుంది. ఎందుకంటే నేను 5 days జర్నీ చేసింది, 2200 కిలోమీటర్లు జర్నీ చేసింది. అవును, మనం ఒక్క నైట్ నిద్ర లేకపోతేనే మన పరిస్థితి ఎట్లుంటది. అలాంటిది రెడీ టు డెలివరీ ఉన్నది. అట్లాంటిది మనం అన్ని రోజులు జర్నీ చేపిస్తే దానికి ఎంత స్ట్రెయిన్ ఉంటుంది. ఆ నొప్పులు పోవాలంటే ఆ నొప్పులు పోయి అది తింటే అది సెట్ అయ్యేంత అంటే ఒక 2 days పడుతుంది. చూడొచ్చు, అన్నది ఉన్న ఫేర్ చెప్పేస్తాడు, ఎన్ని లీటర్లు ఉన్నాయి ఏందనేది. ఇక్కడ చాలా మంది రైతులు తీసుకొని వెళ్తారు. ఆవులు కూడా చాలా ఆవులు ఉన్నాయి. మీకు మెయిన్గా ఏంటంటే గిర్ సైవాలే ఎక్కువ తెస్తారు, కాంక్రీట్ చాలా తక్కువ తెస్తారు అన్న. తార్ పార్కర్ ఎవరు తెస్తలేరు మార్కెట్లో, అన్న తప్ప ఎవరు తేయలేరు ఇప్పటిదాకా. తార్ పార్కర్ ఆవులు కొనండి ఎవరన్నా. సైవాల్ ఉంటే ఇలాంటి బ్రీడ్ చూడొచ్చు. కాంటాక్ట్ చేయండి, స్క్రీన్ అయిపోయినాయన కాంటాక్ట్ చేయండి. అడ్రస్ అవి చెప్పండి అన్న మరోసారి. విజయవాడ హైవే నుంచి 2 కిలోమీటర్లు అన్న, రామోజీ ఫిలిం సిటీకి 2 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి 20 kilometers ఉంటుంది. ఓకే, కవాడపల్లి విలేజ్ అన్న. కవాడపల్లి విలేజ్. ఓకే అన్న, చూడొచ్చు ఆవులు మొత్తము. కాంక్రీట్ కూడా ఉన్నాయన్న? కాంక్రీట్ ఏం లేవన్నా, 3 సేల్ అయిపోయింది. ఓకే, కస్టమర్ ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.